Hi everyone. Hi everyone. Welcome back to our YouTube channel. Neeli Meghalalo. ఈరోజు యాక్చువల్లీ నా బర్త్డే అండి. నేను ఎవరిని పేరు లేదా చెప్పు. థ్యాంక్ యూ. ఓ చార్లీ వెళ్ళకు ఎప్పుడు దూరంగా ఉండై నాతోనే. హ్యాపీ బర్త్డే పెద్దనాన్న. పెద్దనాన్న. ఒక్కసారిగా ఒక తల్లిదండ్రుని పోగొట్టుకున్నాం అనేది తలుచుకుంటేనే భయం వేస్తుంది. అటువంటిది మా మరిదికి. ఈరోజు యాక్చువల్లీ నా బర్త్డే అండి. బట్ సెలబ్రేట్ సరిగ్గా చేసుకోవడానికి రీజన్ మీకు చెప్తాము. మీరు అందరు అడుగుతున్నారు కదా సిస్టర్ ఎక్కడ న్యూ ఇయర్ ఎపిసోడ్ లో అండ్ వదిలేసి ఎక్కడికి వెళ్ళారు అని అడిగారు కదా. యాక్చువల్లీ మేము కూడా అనుకోలేదండి. అంటే ఇక్కడికి వచ్చి ఎంజాయ్ చేద్దామని వచ్చాము. కొన్ని సిచ్యువేషన్స్ వల్ల ఏంటి అని అంటే మా మరదల వాళ్ళ అత్తగారు అంటే నా కో బ్రదర్ వాళ్ళ మదర్ అండ్ ఫాదర్ ఇద్దరికి ఒంట్లో బాగుండా ఉండిందండి. అయితే క్రిస్మస్ రోజు వచ్చేసేసి మా చెల్లెలు వాళ్ళ అత్తగారు చనిపోయారు. సో వాళ్ళు అర్జెంటుగా ఇండియాకి వెళ్ళాల్సి వచ్చింది. అండ్ ఈ రోజు ఇందిరా బర్త్డే రోజు మళ్ళీ ఫోన్ వచ్చింది. మా చెల్లెలు వాళ్ళ మామగారు ఆవిడ చనిపోయిన నెక్స్ట్ డే నుంచి హాస్పిటలైజ్ అయి ఉన్నారనమాట. సో ఆయనకు కూడా బాగాలేదు, నెమ్మదిగా ఆర్గన్స్ డిటీరియేట్ అయిపోతున్నాయని చెప్పేసి. సో మళ్ళీ తను కూడా పరిగెత్తింది. సో పిల్లల్ని మా దగ్గర వదిలేసి వెళ్ళింది. సో నేనేమనుకుంటున్నామంటే నేను ఇంద్ర మనం అట్లీస్ట్ ఇక్కడ ఉంటాములని ఒక మారల్ సపోర్ట్ అయినా ఇవ్వగలుగుతున్నాం వాళ్ళకి, వాళ్ళ పిల్లల్ని మనం చూసుకోగలుగుతున్నాం ఈ టైమ్ ఆఫ్ నీడ్లో అని మేము అనుకుంటున్నాం. చాలా బాధపడిందండి మా చెల్లెలు ఈరోజు, అసలు ఏడ్చేసింది. అది బావా మీరు ఎన్నో డ్రీమ్స్ దగ్గరికి వచ్చారు సెలబ్రేట్ చేసుకోవడానికి అని చెప్పేసి. బట్ దట్స్ ఓకే. నిజంగా నాకు 1% కూడా ఎటువంటి ఫీలింగ్ లేదండి. మనం ఇలాంటి టైంలో మనం సపోర్ట్ చేయాలి. నా బర్త్డే కంటే ఇంపార్టెంట్ ఏంటంటే నేను వీళ్ళకి ఫ్యామిలీ, ఎగ్జాక్ట్లీ ఫ్యామిలీ చాలా ఇంపార్టెంట్. మనం ఇలాంటి టైంలో చాలా తోడుగా ఉండాలి వాళ్ళకి. సో నా బర్త్డే నెక్స్ట్ ఇయర్ మళ్ళీ చేసుకోవచ్చు, కావాలంటే ఇండియాకి వచ్చిన తర్వాత మళ్ళీ సెలబ్రేట్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. అనుకుంటున్నామంటే మా పిల్లలతో క్వాలిటీ టైం స్పెండ్ చేయడానికి ఇంత దూరం వచ్చామని అనుకుంటున్నాం, అంతే, ఇంకేమీ లేదు. ప్లాన్స్ చాలా వేశారండి మా మరిది. పాపం సౌత్ కేరళ తీసుకెళ్లాలన్నారు, బుకింగ్స్ కూడా అయిపోయాయి. సరే ఇంకా అప్పుడు అన్నీ మన చేతుల్లో ఉండవు కాబట్టి ఈ సంవత్సరం ఇందిరా బర్త్డే ఇలా జరుగుతుందన్నమాట. సో అందుకని ఈ వ్లాగ్ మీరు అందరు కూడా అర్థం చేసుకుంటారు. ఇక దీని మీద క్వశ్చన్స్ వేయరు అని అనుకుంటున్నాను. ఎందుకనంటే ప్రతి ఒక్కరికి ఒక ఫ్యామిలీ లైఫ్ ఉంటుంది, దానికి ఒక పర్సనల్ స్పేస్ ఉంటుంది. సో అది మీరు అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. ఇంకేమైనా చూడాలనుకుంటే కుకింగ్ బ్లాగ్స్ చూడండి. థ్యాంక్ యూ సో మచ్ ప్రతి ఒక్కరికి పేరు పేరున. ఎందుకంటే ఇన్స్టాగ్రామ్ గానీ, ఫేస్బుక్ గానీ, అండ్ నా స్నాప్చాట్ గానీ, అండ్ అందరూ చాలా మంది కొన్ని వేల మెసేజ్లు వచ్చాయండి. థ్యాంక్ యూ సో మచ్. లవ్ యూ ఆల్. వి లవ్ యూ సో మచ్. ఏం చేస్తున్నావు అదితిమా? ఎవరికి? అబ్బో నా బర్త్డే స్పెషలా? థ్యాంక్ యూ సార్ అదితిమా. ఫర్ చేంజ్ కూతురు నాకు వండి పెడుతుంది. వచ్చా బాగా చేయడం. హలో ఎక్స్పర్ట్ ఇక్కడ. నేనే చెప్పాలా? హలో నేను ఇంకా నా బర్త్డే ఇంకా రెడీ అవ్వలేదు. ఎందుకు ఇలా చూపిస్తావు? ఏం పర్లేదు, మంచిగా రెడీ అయిందో చూపించచ్చు కదా. ఏం పర్లేదు, అనుకో చేస్తుంది నా కూతురు. అదృష్టం ఉండాలి నా కూతురు చేతి ఫుడ్ తినాలంటే. ఎక్స్పర్ట్స్ అలానే వండుతారు. చూసి ఆయిల్ ఎలా వేస్తుంది. ఆయిల్ వేస్తున్నావా మళ్ళీ? ఫ్రెంచ్ టోస్ట్ లో ఆయిల్ నిజంగా వచ్చా నీకు? ఫ్రెంచ్ టోస్ట్ లో ఎవరైనా ఆయిల్ వేస్తారా? ఫ్రెంచ్ టోస్టా? అరే ఫ్రెంచ్ టోస్ట్ అంటారా? ఫ్రెంచ్ టోస్టా? ఫ్రెంచ్ టోస్ట్. Spell amphitheater. What is that? From my spelling bee. Spell amphitheater. Amphitheater. AMPHY. Wrong. Amphitheater. 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 PH. Spell from the start. AMPHITHEATER.
AR Wrong. theater THEAR TER THEA theater THEATHER ఏదో ఒకట్లేదా ఏదో థియేటర్ చెప్పాను కదా It's theater is spell theater. థియేటర్ వెయిట్ ఏ థియేటర్ స్పెల్లింగ్ రాదా? THEATER ఇది మర్చిపోయాడు ఆరవ్ యూ హ్యావ్ స్పెల్లింగ్ బి. Theater. థియేటర్ You spell it THEATHER. యూ షుడ్ నాట్ ప్రెషియస్. అదితి చేసిన ఫ్రెంచ్ టోస్ట్. నీ ఫేస్ అంత పెద్దగా ఉందా ఫ్రైస్? ఆరు టేస్ట్ ఇట్ అండ్ టెల్ మీ ఫస్ట్. ఏ ఎందుకు ఎందుకు వాడెందుకు తింటాడు? ట్రై నౌ. నో డోంట్ ఇట్ రా కమ్. అరే ప్లీజ్ రా. వావ్ అదితి ఫ్రెంచ్ టోస్ట్ ఎక్స్పర్ట్ అది. Express. సో హాయ్ అందరికీ. మీ అందరికీ తెలుసు పెద్ద గొప్పగా ఈసారి ఇందిరా బర్త్డే అనేది మేము చేయటం లేదు. సిచ్యువేషన్స్ అన్నీ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాం కాబట్టి మీకు అర్థమవుతుంది. కానీ హ్యాపీనెస్ ఏంటంటే ఫ్యామిలీతో ఉండగలుగుతున్నాము, కొంచెం మోరల్ సపోర్ట్ ఇవ్వగలుగుతున్నాము. అంతకంటే ఎక్కువగా పెద్దగా ఏం చేయలేము ఈ సిచ్యువేషన్స్లో. కానీ సో మా చెల్లెలు వెళ్ళేటప్పుడు మరీ చెప్పింది, బావ కోసం చికెన్ చేసి పెట్టు ప్లీజ్, నువ్వు మాత్రం అలా చెయ్యకు అని చెప్పి. సో అందుకని మా ఆయన ఫేవరెట్ టొమాటో చికెన్ కర్రీ అండ్ రసం పెట్టానండి. పిల్లలు కూడా ఉన్నారు లక్కీగా ఈరోజు. సో అదే ఆయనకి హ్యాపీనెస్, పిల్లలతో ఉన్నారు అని చెప్పేసి. ఇదిగోండి టొమాటో చికెన్ కర్రీ చేశాను అండ్ వేడిగా రసం పెట్టాను, అన్నం వండాను. పెద్దగా ఏం సెలబ్రేషన్స్ లేవు నాకు తెలిసి. మహా అంటే ఒక 5-6 నిమిషాల వీడియో ఉంటుంది. బట్ స్టిల్ మీతో షేర్ చేసుకోవడం మా హ్యాపీనెస్, అంతే కదా. ఆరవ్ ఈజ్ హ్యావింగ్ చికెన్ బువా, టొమాటో చికెన్. నైసా? థ్యాంక్ యూ ఆరవ్. దిస్ ఇస్ మై బర్త్డే డ్రెస్. చాలా బాగుంది. అదితి సెలెక్ట్ చేసింది. అదితి అండ్ ఆరవ్ ఇద్దరు సెలెక్ట్ చేశారు. ఎలా ఉంది? చాలా బాగుంది. చిన్నారి తల్లి నాని వాడు కూడా హ్యాపీ బర్త్డే చెప్పు. నేను ఎవరిని పేరు లేదా కొంచెం డల్గా ఉన్నారండి అందరూ. బట్ ఫైన్. కూడా వెళ్తున్నావా? హ్యాపీ బర్త్డే చెప్తున్నాడంట. చెప్పు. థ్యాంక్ యూ. ఓ చార్లీ వెళ్ళకు ఎప్పుడు దూరంగా ఉండై నాతోనే. Happy birthday పెద్దనాన్న. పెద్దనాన్న. బాగుందా? ఫస్ట్ పర్లేదు నువ్వు తిను బర్త్డే రోజు, నేను ఏమనుకో. తిను. హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే టు యూ. నువ్వు చేయడం బాగోపడవా? ఆరవ్ ఇంకా వాళ్ళ పెద్దనాన్న కలిస్తే ఎలా ఉంటుందో మీరు చూడండి. వాడు పైకి ఎక్కేసాడు టేబుల్ పైకి, నువ్వు అందట్లేదు అనేసి. ఈడు చూడు ఈడితో ఆడుకోవాలంటే. He lost. Arav never loses. Wish me once again happy birthday. ఏంట్రా ఈ టార్చర్ ఏంట్రా ఆరవ్ మనకి? హౌ మెనీ టైమ్స్ హీ వాంట్స్ us to say happy birthday రా? ఆరవ్, you both are of one. You are taller than పెద్దనాన్న now. Oh my god. అంత టెన్షన్లో ఇండియాకి వెళ్ళే హడావిడిలో కూడా మా చెల్లెలంత సార్టెడ్ ఎవరు లేరండి. నేను కూడా కాదు. నేను ఎప్పుడు అంటాను మా చెల్లెలు చాలా స్ట్రాంగ్ అని చెప్పేసి. ఒక విధంగా చెప్పాలి అని అంటే పేరుకి నేను దానికి అక్కనైనా సరే అది నాకు చాలా మెంటల్గా చాలా సపోర్ట్, మారల్గా చాలా సపోర్ట్ ఇస్తుంది. వాళ్ళ బావ ఎక్కడ బాధపడతాడు. యాక్చువల్గా మేము బాధపడం, చిన్నపిల్లలం కాదు కదా మనము బాధపడటానికి. కానీ దానికి ఏంటంటే ఇంత దూరం సెలబ్రేట్ చేసుకోవడానికి వచ్చాడు మా బావ. అనుకున్నవన్నీ జరగలేకపోతున్నాయని చెప్పి 12ంటికి ఇండియా ఫ్లైట్ అండి. పొద్దున్నే వెళ్ళి వాళ్ళ బావ కేక్ పెట్టేసి అండ్ 2 days బ్యాకే
నేను మా చెల్లెలు వెళ్ళి మా ఆయనకి బర్త్డే గిఫ్ట్స్ కూడా కొన్నాం. ఇది అకేషన్ కూడా కాదు, అదంత ప్రేమగా కేక్ తెచ్చింది కాబట్టి. కేక్ని కట్ చేయము, బట్ అట్లీస్ట్ తింటాం. చాలా బాధగా ఉంది. ఎందుకనంటే ఒకసారిగా ఒక తల్లిదండ్రుని పోగొట్టుకున్నాం అనేది తలుచుకుంటేనే భయం వేస్తుంది. అటువంటిది మా మరిదికి. బ్యాక్ టు బ్యాక్ అలా జరగడం, వాళ్ళ అమ్మ చనిపోవడం, వాళ్ళ నాన్నకి ఇలా కాబట్టి ఆయన కూడా లేరు ఈరోజు. ఇవన్నీ తలుచుకుంటుంటే చాలా బాధ అనిపిస్తుంది. చాలా స్ట్రెంగ్త్ కావాలి నా చెల్లెలకి, తన ఫ్యామిలీకి. ఈసారి బర్త్డే ఇలా అవుతుంది అని మేము అనుకోలేదు. కానీ నాకు ఒక తృప్తి ఏంటంటే, నేను ఇంద్ర ఇక్కడ పిల్లల్ని చూసుకోవడానికి ఇక్కడ ఉన్నాము, మా తమ్ముడు మదురైలో వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి అక్కడ ఉన్నాడు. ఫ్యామిలీ అంటే ఇంకేంటి, కలిసి ఉండటమే. బ్యూటిఫుల్ ఫ్యామిలీ వి హ్యావ్ అండ్ ఐ ట్రెషర్ దట్ అ లాట్. అందుకనే పెద్ద గొప్పగా వ్లాగ్ చేయలేకపోయాము. కాసేపుతో ఇంద్రాని పిలిచి మా చెల్లి ఇండియాకి వెళ్తా పెట్టిన కేక్ తినిపించి ఆయనకి, మా చెల్లెల సైడ్ నుంచి ఒక గిఫ్ట్ కొనింది, పిల్లల సైడ్ నుంచి నేను ఒకటి కొన్నాను, అది ఇచ్చేద్దాం ఇంద్రాకి. పాడు, నీ ఇష్టం. నో మీతూ ఎయిర్పోర్ట్కి వెళ్ళే ముందే అదితి మీతూ వెళ్ళి పొద్దునే దే బ్రాట్ ద కేక్. She didn't want you to miss anything. One more thing, yeah. Oh my God. ఎందుకురా ఇవన్నీ? Wish you just happy birthday. Okay. Oh, Nice. thank you so much మీతో. సీరియస్లీ అవసరమా నిజంగా? అంటే ఇంత సాడ్ మూమెంట్ లో నాకు అసలు నిజంగానే ఇది. But మీతూ హ్యాపీనెస్ కోసం you have to cut the cake, కదా అదితి? Cut the cake. Birthday to you. Happy birthday to you. Happy birthday, dear friend. Happy birthday. So young. You eat it. It's okay, you eat, Rababa. Nice, yummy. Wow. అరే నాకు It's okay, it's okay. Happy birthday. Which one do you want to open first? But you can give both. గిఫ్ట్స్ కూడా సర్ప్రైజ్. ఎప్పుడు వెళ్ళారు షాపింగ్ కి? Lady first. ఫస్ట్ నీ తీసా. What do you think? This doesn't help that much. ఏంటది ఇది? He's not so good, Ra. Why is it so heavy? ఇవి Arre, pa! Let him open it. సన్ గ్లాసెస్. Ah, yes. You like, no? What is this? Newest. Now open. No, why watch her? Oh no. Open it. Oh my God. This is Shrek. You can open the Shrek one. This one, huh? This way. Acha. Like the arrow says. So now we have one more charger, Arav. అమ్మో, అసలు ఏంటి సర్ప్రైజ్ నాకు నిజంగా అర్థం కావట్లా. ఇది నెక్స్ట్. It is a phone. 15 Pro. Yes. హలో ఏంటి? Happy. Oh my God. He was cribbing yesterday only. Seriously? Are we ever going to buy an iPhone 15 Pro? He was. Hey, pony lo ide. Hey, see. Oh my goodness. Open the way the arrow says. Good job. Good job, anta.
Ammo, I never expect this gift, Ammo. Seriously, my God. హ్యాపీ యూ వాంటెడ్ ఎ వైట్ వీ గాట్ యు అ వైట్ ఇట్స్ ఎ 512 GB. హ్యాపీ Aditya, thank you, Aaron. Love you. My God, Anu, thank you so much. యూ వెల్కమ్. It's really అసలు నాకు నా మైండ్ బ్లో అయిపోయింది. నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు నిజంగా. ఐ వాచ్ ఏంటి అసలు ఐ గాట్ ఐఫోన్ అండి. ఐ వాచ్ 9 series. Yes. సో నీ మరదలు ఎక్కడున్నా నీ గురించి ఆలోచిస్తూనే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ మీ టు లవ్ యూ. అసలు నిజంగా నేను చాలా సర్ప్రైజ్ అయ్యాను. అసలు ఇప్పటికి నన్ను శ్రీరామ్ కూడా అన్నాడంట నిజంగా అసలు అని. ఇంత సాడ్ మూమెంట్ లో కూడా మీరు ఎంత హ్యాపీ చేశారు అసలు నిజంగా. లవ్ యూ గైస్, లవ్ యూ సో మచ్. నా ఫేవరెట్ డ్రింక్ వాళ్ళు అనుకుంటారు నేను తాగుబోద్దాన్ని అనుకుంటారు అని నేను చెప్పి వస్తుంటే. నయ్యా మనం దంషరత్ ఆడుతున్నామా లేదా? ఆడుతున్నాం. నేను ఆడట్లే. నేను నీ టీంలో ఉంటా. ఎవరు ఓడిపోతానే? ఎందుకు నేను ఉన్నాను కదా. ఇది గుర్తుపెట్టుకో, తర్వాత మాట్లాడుకుందాం. బాగా పాతదండి. అట్లుంటది మనతోని.